వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వడగళ్ల వానకు రైతన్న విలవిల. పెద్దపల్లి జిల్లాలో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఎమ్మెల్యే విజయరమణరావు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం. హిమాలయ లడఖ్ ప్రాంతాన్ని కాపాడండి. మాడవీధుల నిర్మాణంతో భద్రకాళి అమ్మవారి గుట్టకు గిరి ప్రదక్షిణ. ఇక వివరాల్లోకి వెళ్తే, వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ బీఆర్ఎస్ నుండి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హన్మకొండ జిల్లా 2024 సార్వత్రిక లోక్సభ ఎన్నికలపై వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఆర్డీఓ పాల్గొన్నారు. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, 25న నామినేషన్ స్వీకరణ తుది గడువు, 26న నామినేషన్ల స్వీకరణ, 29న నామినేషన్ల ఉపసంహరణ, మే 13న ఎన్నికలు, జూన్ 4న కౌంటింగ్ అని షెడ్యూల్ విడుదల చేశారు. కాగా వరంగల్ మొత్తంలో 18,16,543 ఓట్లు ఉన్నాయని తెలిపారు. మనకి నిన్న 16 మార్చ్ నాడు అనౌన్స్మెంట్ షెడ్యూల్ జరిగింది. మనకి గెజెట్ నోటిఫికేషన్ అనేది 18th ఏప్రిల్ జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ ఇస్ 25th. 9th డేట్ ఆఫ్ పోల్ వచ్చేసి 13th మే, మండే మనకి 13th మే డేట్ ఆఫ్ పోల్. డేట్ ఆఫ్ కౌంటింగ్ మొత్తం కంట్రీకి ఒకే రోజు, దట్ ఇస్ 4th of June ట్యూస్డే నాడు మనకి డేట్ ఆఫ్ కౌంటింగ్ ఉంటుంది. సో మనకి వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మనకి 4 జిల్లా పరిధిలో వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మనకి వరంగల్ ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ వర్ధనపేట కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. హనంకొండలో పర్కాల్ అండ్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. భూపాల్పల్లి జిల్లాలో భూపాల్పల్లి కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. అండ్ జనగావ్లో స్టేషన్ గన్పూర్ అండ్ పాలకుర్తి కాన్స్టిట్యుయెన్సీస్ మనకి వరంగల్ ఎస్సీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. మనకి టోటల్ 1892 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది దాదాపు మనకి 997 లొకేషన్స్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్లో కావాల్సిన ఏర్పాట్లు, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఏఆర్ఓ లెవెల్లో వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనకి ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో నంబర్ ఆఫ్ ఓటర్స్ యాజ్ ఆన్ డేట్ 18,16,543 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 9,24,208 మహిళా ఓటర్లు ఉన్నారు. 8,91,900 మేల్ ఓటర్స్ ఉంటారు. 395 ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా మన పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు. మనకి ఫస్ట్ టైం ఓటర్స్ 18 to 19 years ఓటర్స్ చూసుకుంటే 47,400 ఓటర్స్ మనకి. జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నవాబ్పేటలో శ్రీ కోదండరామస్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గా మైదం ప్రభాకర్, జీడికల్లులో శ్రీ వీరాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ గా నరసింహులు, దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులతో ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
நாங்கள்லம் நீங்கினி நாளெல்லாம் திங்கள் அம்மா ஆர்வியில் ஒன்றில் சொல்ல நூல் செய்கிறார். చూడు అయ్యారు ఒకసారి చూడు సాక్ష్యాలు ఆధారాలు లేకుండానే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో లబ్ధి పొందేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని వాడుకుంటుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఈడీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా కోర్టు ధిక్కరం చేశారని, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులను బెదిరించి అక్రమ కేసులు పెడుతూ ఇటు కాంగ్రెస్ అంటూ బీజేపీ నాయకులు ఇబ్బందులు గురిచేస్తున్నారని, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్తారని నరేందర్ అన్నారు. నిన్న మధ్యాహ్నం శాసన మండలి సభ్యురాలు అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మా అధినేత కేసీఆర్ గారి కూతురు కవితక్కను ఈడీ నిన్న అరెస్టు చేయడం అనేది ఇవాళ స్త్రీ లోకానికే ఇవాళ అన్యాయం చేసినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా ఏదైతే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా సుప్రీంకోర్టులో తన వివరణను కూడా ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను కూడా ఖాతరు చేయకుండా ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక సంకల్పంతో ఇవాళ ఈడీని పంపించి ఈరోజు కవితక్కను అరెస్ట్ చేయడం జరిగింది. మీకు చిత్తశుద్ధి ఉంటే దానిపై ప్రజలకు వెళ్ళి సవివరంగా ప్రజలకు చెప్పండి. మీరు ఎట్లాగూ చెప్పరు, మేము ఖచ్చితంగా ప్రజలకు దాన్ని వివరించి చెప్తాము. ఇదే కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు నాయకులను బెదిరించి కార్యకర్తలను బెదిరించి వాళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. మీరు నాయకులను కార్యకర్తలను బెదిరించి చేర్చుకుంటారు కావచ్చు,
నికాస్ అనేటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడ బెదరారు అదరారు. అదేవిధంగా ప్రజలకు ఒక స్పష్టత ఉన్నది. మీరేం చేస్తున్నారు, మీ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నారో స్పష్టత ఉన్నది. ఆ స్పష్టత మీదనే రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్ణయం జరగబోతున్నాయి. కాబట్టి మీరు ఏదైతే బంతిని నేలకేసి కొడతారో అది ఆకాశం అంతా ఎత్తుకు ఎదుగుతుంది. ఆ ఒక్క ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పార్టీ లీడ్ తీసుకొని మీరు చేసే అన్యాయాన్ని గడప గడపకు చెప్తాం. మీరు ఇచ్చినటువంటి 420 హామీలను కూడా గడప గడపకు చెప్తాం. మీకు అవకాశం ఇవ్వాలని ఇస్తాం తప్ప మీరు ఈ విధంగా అందరినీ గొర్రెలను చేసుకునే ప్రక్రియ కనుక మీరు ఇలా మొదలు పెడితే ప్రజలు ఆ విధంగా చేరరు. ప్రజల ఒపీనియన్ ప్రజలకు ఉంటుంది. ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం సమయంలో అది మీకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పాలన్నది కూడా చెప్తారు. అదేవిధంగా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ప్రజల నిర్ణయాన్ని కట్టుబడే ప్రజాప్రతినిధులు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు అవకాశం ఇచ్చినప్పుడు శాస్త్రీయబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ఈ విధంగా వ్యవహరించడం అన్నది మీరు ఎదుటోని శక్తిని తక్కువ చేసి మీరు శక్తివంతులు అనుకోవడం అన్నది అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకేముండదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వడగండ్ల వాన రైతుల పట్ల కడగండ్లుగా మారాయి. శనివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రెడ్డిపేట గ్రామంలో ఈదురు గాలిలతో కూడిన వడగండ్ల వాన కురిసింది. సుమారు గంట పాటు వడగండ్ల వాన కురియడంతో గ్రామస్తులు ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. అంతేకాకుండా గ్రామంలో సాగు చేసిన పలు పంటలకు వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గత రాత్రి కరీంనగర్ జిల్లాలో కూడా వర్షపాతం నమోదైంది. ఢిల్లీకి బయలుదేరిన మాజీ మంత్రి కేటీఆర్. హిమాలయ ప్రాంతం లడఖ్లో సోనం నాంచి అనే వ్యక్తి గత 11 రోజుల నుంచి ప్రకృతి పర్యావరణాన్ని రక్షించాలని నిరసన చేపడుతున్నారని హైదరాబాద్ నివాసి వినయ్ వంగల అన్నారు. హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర ప్రాంతాల వారు విచ్చేసి భూములను కొనుక్కోవడంతో అక్కడి ప్రాంతం వారికి హక్కులకు భంగం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్ 6 ప్రకారం ఇతర ప్రాంతాల వారు చదవడం తమ ప్రాంతాలలో పనిని రక్షించే విధంగా చేయాలని కోరారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇతరులను ప్రవేశించకుండా పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. స్లోగన్స్ ब्रीफली में बोल दो टेली नमस्ते क्या होना चाह रहे నమస్తే, నా పేరు వినయ్ వంగల, నేను హైదరాబాద్ నుంచి. సో సోనం వాంగ్చుక్ అని లడాక్ నుంచి ఫేమస్ ఎన్విరాన్మెంటలిస్ట్ అక్కడ తను ప్రొటెస్ట్ చేస్తున్నాడు. ఫాస్టింగ్, క్లైమేట్ ఫాస్ట్ అని స్టార్ట్ చేస్తున్నాడు. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాల వల్ల అక్కడ లడాక్లో ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు అండ్ వాళ్ళ హక్కులను కోల్పోతున్నారని అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్కి దెబ్బతింటుందని తను ప్రొటెస్ట్ చేస్తున్నాడు. సో దానికి మద్దతుగా మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి తనకు మద్దతు తెలుపుతున్నాము. సో వాళ్ళ హక్కులని వాళ్ళని కాపాడుకోవడానికి అండ్ ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి మేము ఇక్కడి నుంచి జాయిన్ అయ్యాము తనకి సపోర్ట్గా. అండ్ తన లడాక్ని
యూటీ చేసిన తర్వాత Schedule 6లో యాడ్ చేస్తామని గవర్నమెంట్ చెప్పింది. అది ఇంతవరకు చేయలేదు. సో దానివల్ల వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోవడము అండ్ వాళ్ళ హక్కులను కోల్పోవడము అండ్ వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తక్కువగా ఉండడం వలన వాళ్ళు ఏం చేయలేకపోతున్నారని వాళ్ళు వాపోతున్నారు. సో దానికి మద్దతుగా తను చేస్తున్న ప్రొటెస్ట్కి మేము ఇక్కడి నుంచి ఇవాళ 11th డే తను. అవును, 11 రోజులు. అంటే కోల్పోతున్నాడు హక్కులు, ఏ విధంగా కోల్పోతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు? సో వాళ్ళకి ఏంటంటే బయటి వాళ్ళు వచ్చి అక్కడ భూములను కొనుక్కోవడానికి అట్లా ఫ్లెక్సిబిలిటీ అనేది క్రియేట్ చేసినారు. సో అది ఉండకూడదు అండ్ లోకల్ వాల్స్ ఆ లోకల్ కల్చర్ని వాళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకోవాలని తను కొట్లాడుతున్నాడు. అండ్ ఈ Schedule 6లో యాడ్ చేయడం వల్ల వాళ్ళ హక్కులని కొంచెం ఎంపవర్ చేసినట్టు అవుతుంది. అక్కడ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ దీనివల్ల ఏంటంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని కూడా కలిపి యాడ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో దానికోసమే తను ప్రొటెస్ట్ చేస్తున్నాడు. అండ్ ఇది లడాక్ యొక్క సమస్య ఒక్కటే కాదు, ఇది మొత్తం భారతదేశంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా టూరిజం పేరు పైన మనం లడాక్ కూడా వెళ్తుంటాం. సో అక్కడ ప్రకృతి సరిగ్గా, అక్కడ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేనప్పుడు మనం పోయి కూడా వేస్ట్ అవుతుంది. సో ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనే ఉన్నది. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన ప్రధాన ఫండమెంటల్ డ్యూటీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నది. సో ఇది మనందరి హక్కు. ఎన్విరాన్మెంట్ని కాపాడుకుందాం, ఫ్యూచర్ జనరేషన్స్కి మంచిగా చూసుకుందాం. మాడవీధుల నిర్మాణంతో భద్రమ్మగుట్టకు గిరి ప్రదక్షిణ అమ్మవారికి వాహన సేవలు, బ్రహ్మోత్సవాల్లో జరిగే ఇతర సేవలు ఘనంగా నిర్వహించుకోవచ్చని వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయ అర్చకులు శేషు తెలిపారు. కాకతీయ ఇలవేల్పుల శ్రీ భద్రకాళి అమ్మవారి మాడవీధుల నిర్మాణానికి కూడా అధికారులతో పాటు దేవాదాయ మరియు ధర్మదాయ శాఖ అధికారులు భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం మీకు రాగానే మాడవీధుల నిర్మాణం చేపట్టడం హర్షణీయమని 30 కోట్ల రూపాయలతో భద్రమ్మ గుట్ట చుట్టూ మాడవీధుల నిర్మాణం చేపడుతుందని జిల్లా మంత్రులు కూడా అధికారులకు 6 నెలల్లో మాడవీధుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారని, మాడవీధుల నిర్మాణంతో ఆలయానికి భక్తుల రద్దీ కూడా పెరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని ఆలయ అర్చకులు శేషు అన్నారు. అన్నా ఓ ఫోన్ అన్నా కింద పెట్టండి మేడం, ఇటు చూడండి మేడం. మేడం ప్రభుత్వం స్పందించి మాడవీధులకున్న అడ్డంకులన్నీ తొలగించి వేసి ఈ మాడవీధులు ప్రారంభం కావడానికి మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు నాయని రాజేందర్ రెడ్డి గారు, ఎండోమెంట్ మంత్రి గారు గౌరవనీయులు శ్రీమతి కొండ సురేఖ గారి యొక్క చొరవతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యుల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క సౌమనస్యంతో ఈ మాడవీధుల నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయి మాడవీధులు ఈరోజు కూడా అధికారులచే ప్రారంభించబడింది. ఈ సందర్భంగా వాస్తు పూజ తదితరములన్నీ జరపబడ్డాయి. పని ప్రారంభించబడింది. 6 నెలల్లో ఈ పని పూర్తయిపోతుంది. అప్పుడు ఓరుగల్లు మహానగరంలో మన భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల కార్యక్రమంతో వరంగల్ కీర్తి ప్రతాక స్థాయిని అందుకుంటుంది అనడానికి అతిశయోక్తి లేదు. మరి శ్రీయుత కొండా సురేఖ మేడం, ఎండోమెంట్ మేడం గారి ద్వారా మరియు శ్రీయుత రాజేందర్ రెడ్డి గారు, నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ద్వారా వారి యొక్క ఆలోచనతో, వారి యొక్క ఆధ్వర్యంలో కూడా వారి సహకారంతో మరి ముఖ్యమంత్రి శ్రీయుత రేవంత్ రెడ్డి గారి వారి యొక్క ఆలోచనతో, వారి ప్రోద్బలంతో భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని అద్భుతంగా పునరుద్ధరించడానికి నడుం కట్టుకొని
వెంటనే వాటిని ప్రారంభించవలసిందిగా ఈరోజు ఆదేశించగా శ్రీయుత కమిషనర్ గారి నిర్ణయాల ప్రకారం మరి కూడా ఉత్తర్వుల ప్రకారం ఈరోజు మన భద్రకాళి దేవస్థాన ప్రధాన అర్చక స్వాములు వేద పండితులు అందరూ కలిసి ఈ యొక్క వాస్తు మండల పూజను నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలోని జిల్లా సమాఖ్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత విద్యార్థులకు విద్యాహారాలతో పాటు ఇతర నైపుణ్యాలు ఉంటే ఉపాధి లభిస్తుందని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని, ఉద్యోగం కోసమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడం కోసం అవసరమైన గైడెన్స్ సైతం టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు. మాత్రం పెద్ద It is not enough. So we also have skilled close to about 18,000 plus faculty members. So far 9 lakh plus students have been skilled. We have skilled 18,000 faculty members. We work with 80 plus. ఉద్యోగం ఇచ్చేవారు నమ్మకం వస్తుంది. అరే వీళ్ళు ఈ కోర్స్ చేశారు, నా కంపెనీకి కావాల్సిన కోర్సు ప్రత్యేకంగా చేశారు, రేపు కుర్చీలో కూర్చోబెడితే మంచిగా వీళ్ళు వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఫ్రమ్ డే 1. ఆ నమ్మకాన్ని కల్పించడానికి ఇటువంటి సెంటర్లు మనం ఓపెన్ చేసుకుంటున్నాం. దీన్ని పూర్తిగా మీరు ఉపయోగిస్తారనే నమ్మకం నాకు ఉంది. మీ వెంట మేమున్నామని మీరు నమ్మకం పెట్టుకోండి. ఎన్ని రోజులు వచ్చినా ముందు ఇక్కడ సౌకర్యాలు అయితే మేము పెంచుతూనే పోతాము. పూర్తిగా మాకు సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ మాటలతో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. వచ్చేటువంటి స్ట్రెంత్ ఏదైతే ఉందో మనం నెల 2 నెలల 3 నెలల ఆ కోర్సును బట్టి ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఇంకెంతమంది 500 మంది 600 మంది వచ్చినా కూడా మనం వాళ్ళకు నేర్పించే విధంగా ఈ సంస్థను తయారు చేసుకుంటామని చెప్పి ఆలోచన ఉంది. మరి మనకు మన మంత్రి మన జిల్లా శ్రీధరబాబు గారు మన జిల్లాని ఈ టెక్నాలజీ మంత్రి నుంచి మనకి ఏది మన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ప్రతి అంశంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా ముందుంటుంది. మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవితని ఈడీ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ మంత్రిని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పుట్టా మధుకర్ ఆదేశాల మేరకు మంత్రిని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ బీజేపీలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, కవిత అరెస్టును నిరసిస్తూ ఉద్యమాలు చేస్తామని, కాంగ్రెస్ బీజేపీల నియంత్రణ పోకడలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని వారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు గత వారం నుంచే ప్రారంభమైన సందర్భంలో ఇది ఎట్లయితే టీఆర్ఎస్ కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని ఇక్కడ మద్దతుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ మద్దతుగా ఉన్న రైతాంగాన్ని మరణించాలి, ఇబ్బంది పెట్టాలి, వారిని రానున్న ఎలక్షన్లో ఈ మద్దతును బలహీనపరచాలనేటువంటి పెద్ద చెడు ఆలోచనతోటి
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కవిత గారిని అరెస్ట్ చేయడంతోనే పేరు తెల్లం అవుతున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతాంగం కలుసుకుంటే ఏ ప్రభుత్వాన్నైనా ఇంత పెద్ద ప్రభుత్వాలైనా చెడగొట్టే రైతు బిడ్డలు వాళ్ళని మరణించడానికి ఇన్ని రోజులు చేయని కార్యక్రమాన్ని ఎప్పటి నుంచో చేస్తామనేటువంటి కార్యక్రమాన్ని నేడు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ రానున్న సందర్భంలో అరెస్టు చేసి ప్రజల దృష్టిని మరల్చడానికే తప్ప దీన్ని సాధించేది ఏమి ఉండదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కవిత గారి పట్ల పునరాలోచన చేసి వారిని విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయకుంటే గ్రామాల్లో కూడా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాలని విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ డిమాండ్ చేస్తాం. మరి కలవకుండా కవితగా ఎమ్మెల్సీ గారిని తోడు దొంగలైనటువంటి బడే బాయ్ చోటాయ్ బాయ్ అని పిలువబడేటువంటి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్కై మరి కవితను అరెస్టు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలు మరి రాబోయే కాలంలో బుద్ధి చెప్తారని చెప్పి టీఆర్ఎస్ పార్టీతోనే ప్రజలు ఉంటారన్నటువంటి విషయాన్ని మరి ప్రజలు ఒక మూమెంట్ వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే కవితక అన్యాయంగా మరి రేపో మాపో ఎన్నికల కోడ్ వస్తుంది అంటే పదుకొని ఎన్నికల సందర్భంగా అరెస్ట్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడతారని చెప్పి మరి తెలియజేస్తున్నారు. ఇట్లా అనేక సందర్భాల మరి సుప్రీంకోర్టు లో కేసు నడుస్తుంటే మరి అది పెండింగ్ ఉన్నది అన్నటువంటి విషయం తెలిసి కూడా మరి వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని అంటారు. మరి ఇది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ కుటుంబదన్న గారు వారి యొక్క ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ప్రెసిడెంట్లు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా మరి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని విజయవంతం చేసిన మరి మా యొక్క నాయకులకు, కార్యకర్తలకు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కవితను వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కవితను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేయవలసి వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులు కేటీఆర్ గారి, మరి మాజీ ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మరి అన్ని నియోజకవర్గాల పెద్ద ఎత్తున ధర్నాలు చేయడం జరుగుతుంది. మరి వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విడుదల చేయకపోతే రేపటి నుండి మరి ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంకొక విషయానికి అయితే ఇప్పటిదాకా ఒక రైతు ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం జరిగింది. మరి ఈ సందర్భంగా నేను రైతుల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నిన్న మొన్న ఏ విధంగా రోడ్లకి రైతులు కంటతడ పెడుతున్నారో మరి ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలానికి తప్పకుండా రైతాంగం బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీనే మరి ఎంపీలను గెలిపిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కవితక్క గారిని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నాయకులకు, మా జిల్లా పరిషత్ చైర్మన్ వారి అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.